నీ వ్యతిరేకాత్మని ఆలయంలో ఎక్కడ నిలబడి చేయకుండా మీ స్వరముతో మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెను. దయచేసి కూర్చుందాం. దయచేసి మన ముందున్నటువంటి ఖాళీలను మనం పూరించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ముందుకు వస్తారు, వెనకాల లేకపోతే మనకు ముందుకు వస్తారు. దయచేసి ఒక్కసారి ధన్యవాదముతో స్తుతి పాడేదను నా యేసునాథా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనా. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యం నుంచి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి ఇదేనో మనం ధ్యానం చేద్దాం. అలాగనే ఈ యొక్క 14-15వ అధ్యాయంలో కాలేబు కనబడతాడు. అలాగనే వాళ్ళకి చీట్లు వేసి ఆ ప్లేసెస్ అనేటువంటివి యెహోషువ వారికి అలాట్ చేయటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మీ బైబిల్స్ అందరూ కూడా బైబిల్స్ తీయండి, ఓపెన్ చేసి 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో నుంచి మనకు తెలుసు ఇశ్రాయేలు ప్రజల వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు అంతకుముందే అబ్రహాముకు చెప్పినాడు, ఏమని? నీ బిడ్డలైనటువంటి వారు మీది కానటువంటి దేశంలోకి వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు. అక్కడి నుంచి నేను వారిని బయట తీసుకొచ్చి వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాత్త భూములకు వారిని తీసుకువెళ్తాను అనేటువంటిది అబ్రహాము చెప్పినాడు. దాని యొక్క సరిహద్దులు కూడా దేవుడు వారికి చెప్పినాడు, అబ్రహాముకు చెప్పినాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. వారికి ఇటు నుంచి అటు నుంచి భూభాగంలో నైల్ నది నుంచి ఎఫ్రటీస్ వరకు దక్షిణ దిక్కున ఉత్తర దిక్కున అనేటువంటిది అబ్రహాముకు దేవుడు చెప్పినాడు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు దాన్ని అంతటినీ వాళ్ళు ఆక్యుపై చేయలేకపోయినారు. అయితే దేవుడిచ్చేటువంటి ఒక వాగ్దాన భూమిలోకి వాళ్ళు వెళ్ళటానికి ముందు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత బానిసలుగా ఉన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి దేవుడు గొప్ప కార్యములు జరిగించి వారితో పాటు నేనున్నాననేటువంటిది చూయించి ఇశ్రాయేలు పెట్టేటి వారిని కాచినాడు. పక్కనటువంటి వారికి ఐగుప్తీయులకి దేవునికి శక్తి ఏంటో తెలిసింది. అది తెలిసేంత వరకు ఫరో వాళ్ళని వదిలిపెట్టలేదు. చివరికి ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు ఫస్ట్ బార్న్ మొదట పుట్టేటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఫరో అప్పుడు ఇశ్రాయేలు పెట్టేటి వారిని వదిలిపెడతాం. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆ దేశం నుంచి వచ్చేటప్పుడు కూడా బానిసలో ఉన్నటువంటి వారు ఐగుప్తీయులను దోచుకుని బయటికి వచ్చినారు. వెండి బంగారము ధనరాశులతో వాళ్ళు బయటికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ టైంలో వాళ్ళకి అవిశ్వాసం అనేటువంటిది వచ్చింది. కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగినారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినప్పుడు ఆ 40 సంవత్సరాల్లో కూడా ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ అందరూ కూడా వారి యొక్క అవిశ్వాసమును బట్టి అరణ్యంలో వాళ్ళు రాలిపోయినారు, చనిపోయినారు. వారిలో మిగిలినటువంటిది వాళ్ళు ఎవరంటే కాలేబు, యెహోషువ మాత్రమే. అందుకనే యెహోషువ అంటాడు, నేను ఆ టైంలో స్పైగా నేను వెళ్ళినప్పుడు ఎలాంటి శక్తిమంతుడుగా నేను బలవంతుడుగా ఉన్నానో అదే బలము కలిగేటువంటి వాడుగా ఇప్పుడు కూడా నేను ఉన్నాను. సో అలాగన వాళ్ళు బయటకు వచ్చినారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి ఆ యొక్క అరణ్యంలోనే 40 సంవత్సరాలు వాళ్ళు సంచరించినారు. అక్కడ 40 సంవత్సరాల వయసులో నుంచి బయటకు వచ్చినాడు. 40 సంవత్సరాలు తిరిగినారు. మరొక 10 సంవత్సరాలు ఫైటింగ్లు అనేటువంటి జరిగింది. అయితే ఆ మూమెంట్లో కాలేబుకు ఉన్నటువంటి వయసు 85 సంవత్సరాలు. అలాగున వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి జోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను నది దగ్గర ఆ యొక్క ఈస్టర్న్ సైడ్లో 2.5 గోత్రాల వారికి మోషే టైంలో వారికి భూమిని డివైడ్ చేసి వారి గోత్రాల చొప్పున వారికి ఇవ్వడం అనేటువంటిది రూబేను, గాదు వీళ్ళిద్దరికీ, తర్వాత మనష్షే అర్ధగోత్రం వారికి రైట్ సైడ్ యోర్దాను నదికి ఈస్టర్న్ సైడ్ అనేటువంటిది వారికి ఇచ్చినారు. దాని తర్వాత వాళ్ళు ఐగుప్తు ఆ యొక్క ఎరికోలోకి వెళ్ళటం, యోర్దాను నదిని దాటటం, యెహోషువ ద్వారా దాటించటం,
యెహోషువ ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యం జరగటం, యొర్దాను నది దాటటం, అక్కడి నుంచి వాళ్ళు యెరికో పట్టణాన్ని జయించడం అంటే వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, దేవుడు చెప్పినటువంటి రీతిలో వాళ్ళు ఆ పని చేసినారు. కాబట్టి ఏం చేసినారు? వాళ్ళు 7 రోజులు దాని చుట్టూ తిరిగినారు. 7వ రోజున 7 మార్లు దాని చుట్టూ తిరిగినారు. యాజకులు బోర్లు ఊదినప్పుడు, ప్రజలు కేకలు వేసినప్పుడు అమాంతంగా యెరికో గోడల కిందకి పడిపోయినాయి. వాళ్ళు అందుట్లోకి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినాడు వెళ్ళే ముందు, అది శాపగ్రస్తమైనటువంటి ప్లేసు, అందుట్లో మీరు దేనిని కూడా తీసుకోవద్దు అనేటువంటిది చెప్పినారు. దాని తర్వాత వాళ్ళు హాయి మీదకి వెళ్ళినారు. హాయిలో వారికి అపజయం అనేటువంటిది వచ్చింది. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తాడు, ఎందుకు మాకు అపజయం అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పినాడు ఏంటంటే, మీలో పాపం అనేటువంటిది దాగి ఉన్నది. ఆ పాపాన్ని మీరు తీసినట్లయితే, దాన్ని మీరు వదిలిపెట్టి విడిచిపెట్టినట్లయితే నేను మీకు మరలా జయాన్ని ఇస్తాను. ఎక్కడ ఎవరిది పాపం అనేటువంటిది చూస్తే ఆకాను ఆ పక్క శాపగ్రస్తమైనటువంటి యెరికో పట్టణంలో ఉండేటువంటి బంగారాన్ని, ఆ వస్త్రాన్ని, కొంత దాన్ని తీసుకుని తన యొక్క గుడారములో భూమిలో దానిని దాచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దాని తర్వాత దేవుడు ఆకానుకు టయాన్ని ఇచ్చినాడు. అందుకనే ఒక గోత్రం తర్వాత ఒక టెస్టింగ్ లాగా, ఒక గోత్రం తర్వాత ఒకటి. కానీ ఆకాను ఈ జరిగే క్రమంలో తనకు రివీల్ అయ్యి యెహోషువ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను అనేటువంటిది ఆకాను చెప్పలా. దేవుడు ఆ యొక్క చివరి వరకు ఆ గోత్రాన్ని టచ్ చేసినప్పుడు, దాన్ని వారు వచ్చినప్పుడు ఆ టైంలో దేవుని దగ్గర దేవుని దాసుడికి యెహోషువకు ఆ యొక్క పాపం అనేటువంటిది బయలుపరచబడింది. అంతే. దాని తర్వాత ఆకాను తీసుకెళ్ళి ఆకోరు లోయలో, అంటే బాధకరమైనటువంటి లోయ. ఎందుకు బాధ? ఇశ్రాయేలు మీదకి బాధ తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. హాయిలోకి వెళ్ళినప్పుడు, జయించడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయినారు? ఇశ్రాయేలు 36 మంది ఇశ్రాయేలు చనిపోయినారు. దారి మీదకి బాధ వచ్చింది. అలాగనే తన కుటుంబం మీద కూడా తన బాధని తెచ్చుకునేటువంటి వాడుగా ఆకాను ఉన్నాడు. తన కుటుంబం అంతా కూడా ఆకోరు లోయలో వేయబడి వారిని రాళ్లతో చంపడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత దేవుడు మరలా మీరు ఈ క్రమంలో ఇలా మీరు వెళ్ళండి అనేటువంటి రీతిలో దేవుని యొక్క గైడ్ లైన్స్ చొప్పున యెహోషువ వెళ్ళినాడు. కాబట్టి ఈజీగా ఆ యొక్క హాయిని వాళ్ళు జయించినారు. దాని తర్వాత మరొక అమోరీలైనటువంటి రాజులు వాళ్ళకి ఎగెనెస్ట్గా వచ్చినప్పుడు వారి విషయంలో కూడా యెహోషువకు దేవుడు జయాన్ని ఇచ్చినాడు. ఈ రీతిగా దేవుడు ఆ యొక్క ఒక్కొక్క పట్టణాన్ని వాళ్ళు జయించుకుంటూ వాళ్ళు దాన్ని ముందుకి వెళ్ళిపోయినారు. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత వాళ్ళు అంతటి కూడా ఆక్యుపై చేసిన వారిగా ఉన్నారు. అయితే ఇటు పక్కన వచ్చేసి యొర్దానికి అవతల మోషే టైంలో 2.5 గోత్రాల వారికి భూభాగాన్ని ఇచ్చినారు. దాని తర్వాత యొర్దాను అవతల పక్కన 9.5 గోత్రాల వారికి భూభాగాన్ని యెహోషువ టైంలో వీళ్ళకి డివైడ్ చేసి చీట్లు వేసి డివిజన్ చేయటం అనేటువంటిది జరిగినది. ఇది మనం ఇప్పుడు వరకు యెహోషువ గ్రంథంలో విన్నటువంటిది. అయితే ఈ యొక్క 14వ అధ్యాయంలోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని వచనాల్లో ఇక్కడ మనం 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఏంటంటే ఇక్కడ కాలేబు కనపడతాడు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హెబ్రోను పట్టణం అనేటువంటి దానిని ఇక్కడ మనం చూస్తాం. ఈ రెండింటినీ దీంట్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఈ కాలేబు ఎవరు అనేటువంటిది చూస్తాం. అలాగనే కాలేబు విషయంలో కాలేబు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఎలాగున్నాడు అనేటువంటి దానిని కూడా మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో నుంచి 8వ వచనం 9వ వచనం చూడండి ఒకసారి. జనుల హృదయములను కరుగు చేయగా నా దేవుడని యెహోవాను చెప్పండి మరలా అందరూ నిండు మనసుతో అనుసరించి తిని. తర్వాత 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణము చేసి నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా వండుననెను. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క మరలా 3వసారి కూడా ఈ యొక్క మాటను మనం చూస్తాం. నిండు మనసుతో 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి
అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇక్కడ మనం కాలేబు ఎవరు అంటే ఇక్కడ వీరు కనాన దేశంలోకి ప్రవేశించినారు. అయిన తర్వాత మోషే చెప్పినటువంటి రీతిలో యెహోషువ ఈ యొక్క గోత్రముల చొప్పున వారికి చీట్లు వేసి ఎవరెవరికి ఏ యొక్క ప్లేస్ ఇవ్వాలనేటువంటి దానిని ఇచ్చినారు. అయితే ఈ గోత్రాల్లో మనం చూసేటువంటిది ఏంటంటే లేవీలకు వీరికి ప్లేస్ లేదు. లేవీలు యాజకులు, వారి స్వాస్థ్యము ఎవరు? దేవుడు. వారి స్వాస్థ్యము దేవుడు, వారి స్వాస్థ్యము ఈ భూభాగము కాదు. కాబట్టి లేవీలైనటువంటి వారికి భూభాగం ఇవ్వలేదు. కానీ వారికి యాజకులు ఉండేటువంటి పట్టణాలని వారికి అసైన్ చేసినారు. లేవీలైనటువంటి వారు అనేక పట్టణాలలో ఈ యొక్క యాజకులు కొరకు ఏర్పాటు చేయబడేటువంటి పట్టణాలు. అలాగనే మనం చూస్తాం యోసేపు కూడా తన గోత్రానికి తనకి లేదు. లేవీలు యోసేపు ఇద్దరు 12 గోత్రాల నుంచి 2 గోత్రాలను తీసివేస్తే మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే మిగిలిన వారు 10 మంది. దాని తర్వాత లేవి యోసేపు తీసివేస్తే యోసేపు కుమారులైనటువంటి మనష్షే ఎఫ్రాయిము వీరిద్దరికి కూడా గోత్రములలో ప్లేస్ అనేటువంటిది అక్కడ వచ్చింది. మనష్షే గోత్రానికి సగభాగము యోర్ధానికి యువతల పక్కన ఉన్నది. సేమ్ అదే లెఫ్ట్ సైడ్ వచ్చేసి యోర్ధాను లెఫ్ట్ సైడు మనష్షే గోత్రానికి సగభాగం అనేటువంటిది ఆ డివిజన్ అనేటువంటిది మనం చూసినాం లాస్ట్ వీక్. ఆ ఇటు పక్కన వచ్చేసి 9.5 గోత్రాలు యోర్ధాన్ నది దాటిన తర్వాత యోర్ధాన్ నది ముందు వచ్చేసేసి 2.5 గోత్రాలు ఆ రీతిగా డివిజన్ అనేటువంటిది చేసినారు. అయితే ఈ యొక్క 9.5 గోత్రాలు వారికి యెహోషువ వారికి ఎలాగో అనేటువంటి దానిని ఇచ్చినారు. అలాగనే 7వ వచనంలో మనం చూసినట్టయితే దేశమును వేగుచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికిని భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జల్ల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను అనుసరించి తిని. ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే ఇతను మన కాలేబు గురించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అతను యెహోషువ కలిసి స్పైగా లోనకి వెళ్ళినారు, కనాన దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఇంకా 10 మంది వచ్చినారు. గోత్రానికి ఒకళ్ళ చొప్పున మోషే పంపించినాడు. అయితే వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసినప్పుడు రిమైనింగ్ 10 గోత్రాలు వాళ్ళు కూడా భయపడినారు. ఈ ఇద్దరు కూడా యెహోషువ కాలేబు వీరిద్దరూ కూడా భయం లేకుండా దేవుడు కార్యము జరిగిస్తారు అనేటువంటి రీతిలో వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి వారు పాజిటివ్ రెస్పాన్స్ అనేటువంటిది మనము చేయగలుగుతాం, మనం జయించగలుగుతాం, మనం స్వాధీనపరచుకోగలుగుతాం అనేటువంటి మాటలను వీళ్ళిద్దరూ కూడా మోషేకి అందించినారు. కాబట్టి ఆ టైంలో దాని గురించి చెప్తూ నేను ఆ టైంలో ఇలాంటి వాడిగా నేను ఉన్నాను, ఆ స్పైగా నేను వెళ్ళినప్పుడు ఎలాంటి బలము కలిగిన వాడిగా ఉన్నాను, ఇప్పుడు కూడా నాకు ఆ బలము. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ దినాన నాకు ఒక మోషే చెప్పినాడు. ఏం చెప్పినాడు? నీ దేవుడు ఇలా చెప్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఒకసారి డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. అందుట్లో 1వ అధ్యాయంలో అనుకుంటా అక్కడ మనం దేవుడు ఈ యొక్క కాలేబుకు విషయంలో ఇచ్చినటువంటి అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిను అతని సంతానమునకు ఇచ్చెదనని ప్రమాణము చేసెను. కాలేబు గురించి మనం చూసినట్టయితే దేవుడు ఆ వాగ్దానాన్ని కాలేబుకు ఇచ్చినాడు. అయితే ఈ కాలేబు గురించి మనం చూసేటువంటిది ఏంటంటే కాలేబు యాక్చువల్గా ఇతని గురించి ఒక మాట మనం చూస్తాం. మీరు 6వ వచనం చూడండి, చదవండి. 14:6 చదువు. ఎవరితను? కెనజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఇతను కెనజీయుడు. ఇతను 12 గోత్రాల్లో వాడుగా యాక్చువల్గా ఇతను ఉన్నాడు. కానీ ఇతను యెఫున్నె కుమారుడైనటువంటి కెనజీయుడు. ఈ కెనజీయులు అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా మీరు ఆదికాండం 15వ అధ్యాయం చూసినట్లయితే
19, 20 వచనాలు చూడండి ఒకసారి. 20 వచనం అనుకుంటా. నీ సంతానానికి ఇచ్చున్నాను అంటే వీళ్ళు ఎవరు యాక్చువల్గా ఈ సంతానంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు కెనిజీలైనటువంటి వారు అబ్రహాం యొక్క సంతానానికి వాళ్ళు కాదు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ట్రైబుల్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అన్యులైనటువంటి వారు వీరు. ఈ కెనిజీలైనటువంటి వాడుగా ఇతను ఇక్కడ కనపడుతున్నాడు. అంటే ఇతను ఆ టైంలో ఇస్సాకు అంటే యాకోబు టైంలో వీళ్ళు ఐగుప్తు దేశానికి, బైబిల్ స్కాలర్స్ ఈ విషయంలో చెప్పేటువంటిది ఏంటంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన టైంలో వీరితో పాటు అక్కడికి వెళ్ళినటువంటి గుంపు ఉండుంటారు. వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇతను కెనిజీడు, ఇతని తండ్రి ఎఫెన్నో కెనిజీడు. కెనిజీడు అంటే అబ్రహాము సంతతిలో వచ్చేటటువంటి వాడు కాదు. కానీ ఈ కెనిజీయుడిని యూదా వంశానికి చెందినటువంటి ఆమె వివాహము చేసుకున్నప్పుడు దానిని బట్టి యూదా గోత్రములోకి ఇతను వచ్చినటువంటి వాడికి ఇతను ఉన్నాడు. వీళ్ళు ఈ యొక్క హలోకాస్ట్ జరిగిన తర్వాత తల్లి యొక్క జీనియాలజీ అనేటువంటిది తల్లిని బట్టే రూపేణ దాన్ని నిర్మాణం చేసినారంట. ఈ యొక్క జీనియాలజీ అనేటువంటిది ఎవరెవరికి పుట్టినారు ఎవరెవరికి అనేటువంటిది. ఎందుకంటే హలోకాస్ట్ జరిగినప్పుడు అనేక మంది 60 లక్షల మంది చనిపోయినారు కాబట్టి దాని తర్వాత ఎవరు ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల వారు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు ఎవరో కరెక్ట్గా తెలియదంట. ఈ మధ్యలో డిఎన్ఏలు చేస్తున్నారు కాబట్టి ఆ డిఎన్ఏలను బట్టి కూడా వీళ్ళు ఫలానా అనేటువంటిది గోత్రం తెలియదు. ఇశ్రాయేలు అనేటువంటిది తెలుస్తుంది కానీ ఆ గోత్రాలు అనేటువంటిది వీళ్ళు చూస్తే ఏదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు కానీ కరెక్ట్గా వాళ్ళకి ఇంకా తెలియదంట. కాబట్టి ఈ యొక్క కెనిజీడు అనేటువంటి ఎఫెన్నో యొక్క కుమారుడుగా ఇతను ఉన్నాడు. యాక్చువల్గా ఇతను అబ్రహాము యొక్క సంతతిలో వచ్చేటువంటి వాడు కాదు. కానీ తల్లి వచ్చేసేసి యోధా గోత్రానికి చెందినటువంటి ఆమె. ఇతను ఆ దినాన కెనిజీడేటువంటి ఎఫెన్నో ఏం చేశాడంటే స్కాలర్స్ చెప్పేటువంటిది, ఇతను ఆ దినాలలోనే ఇశ్రాయేల్ పెట్టేటి వారు ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు ఆ కెనిజీలైనటువంటి వారు కొంతమంది దేవుడు వీరి మధ్యన గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు, ఐగుప్తీయుల మీదకి తెగులు వస్తున్నప్పుడు దేవుడు వీరిని కాస్తున్నటువంటి టైంలో వీరి మధ్యనే వాళ్ళు ఉన్నారు. కెనిజీలైనటువంటి వారు అబ్రహాము సంతతికి ఉన్నటువంటి ఇశ్రాయేలు హీబ్రూస్ అనేటువంటి వారు వీరు యూదు దేవుని యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ కెనిజీలు కూడా ఈ యొక్క యెహోవా దేవుడిని ఆరాధించడం అనేటువంటిది చేసినారు. కాబట్టి ఇతను ఈ యొక్క యూదా మతంలోకి వచ్చినాడు. కాబట్టి ఈమెను వివాహము చేసుకొని ఇతను యోధుడుగా అంటే యూదా మతాన్ని వెంబడించినటువంటి వాడికి ఇతను ఉన్నాడు. కానీ ఇతను కెనిజీడేటువంటి ఇతను ఎఫెన్నో అబ్రహాము సంతతిలో నుంచి వచ్చేటువంటి వాడుగా లేడు. అయితే ఇతని విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే ఇతను కాలేబ్ అనేటువంటిది పేరుకి ఏంటంటే ఇతను చాలా భయంకరము అనేటువంటిది అంట. అంటే చాలా ఫైర్సీగా ఉంటాడనమాట. అంటే చాలా ఉగ్రముగా, క్రూరముగా, బలముగా, డాగ్ అంట. అతని మీనింగ్ యాక్చువల్గా కాలేబ్ అనేటువంటిది హీబ్రూ వర్డ్ ఏంటంటే దాని అర్థము డాగ్ అంట. డాగు ఎలా ఉంటుంది? డాగు కోపముగా, దాన్ని ఉన్నంతసేపు బాగుంటుంది. దానికి ఏమైనా తగిలింది అనుకోండి దానికి అది వెంటనే కోపం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇతను చాలా స్ట్రాంగ్ ఉండేటువంటి వాడుగా, చాలా ఉక్రోషము కలిగేటువంటి వాడికి ఇతను కలిగేటువంటి వాడు అనమాట. ఇతను ఆ యొక్క ఇది వాళ్ళ యొక్క ఫాదర్ గురించినటువంటిది కెనిజీడేటువంటిది ఇప్పటికీ డిబేట్ ఉండేటువంటిది టాపిక్ అనమాట. ఇతను కెనిజీయుడు, ఇతను అబ్రహాం వంశానికి చెందినటువంటి వాడు కాదు అనేటువంటి దాని విషయంలో రకరకాలైనటువంటి మాటలు వీళ్ళ గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇతను అడిగినటువంటిది ఏంటంటే ఇతను అబ్రహాము యొక్క యెహోషువని అడిగినాడు. ఏమని అడిగినాడు చదవండి ఒకసారి. నాకు హెబ్రోనును దయచేయి, నేను ఆ దినాన ఎలాగునా నేను ఆ శక్తిమంతుడిగా నేను ఉన్నానో, బలవంతుడిగా నేను ఉన్నానో, కాబట్టి ఆ దినాన దేవుడు నాకు సెలవిచ్చిన ప్రకారం 12వ వచనం, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును
స్వాధీనపరుచుకొందును, ఈ కొండ ప్రదేశాన్ని నాకు నువ్వు ఇవ్వు. అప్పుడు యెహోషువ, ఓకే, నువ్వు ఆ దినాన్ని నాతో పాటు వచ్చినావు, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు కదా, కాబట్టి దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఇక కాలేబు గురించినది. కెనిజీడేటువంటి ఎఫెన్న కుమారుడు ఉన్నటువంటి వాడు. ఇతను బాగా ఉక్రోషము కలిగేటువంటి వాడు, ధైర్యము కలిగేటువంటి వాడు, బలము కలిగేటువంటి వాడు. ఇతను వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఇది కావాలనేటువంటిది అడగలేదు. కానీ ఇతనికి ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ద్వితీయోపదేశ కాండంలో. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ప్రకారము నేను అడుగుపెట్టు స్థలాన్ని దేవుడు నాకు ఇస్తాన్నాడు, కాబట్టి నాకు ఈ కొండ ప్రదేశాన్ని నువ్వు నాకు అనుగ్రహించు అని యెహోషువని అడిగినప్పుడు యెహోషువ అతన్ని దీవించడం అనేటువంటిది జరిగినది. అయితే ఇతను ఆ యొక్క కొండ ప్రదేశము, దానిని హెబ్రోన్ అనేటువంటిది ప్లేస్. ఈ హెబ్రోన్ అనేటువంటిది పాలస్తీనా, ప్రజెంట్ పాలస్తీనా ఏరియాలో ఉండేటువంటిది. ఈ హెబ్రోన్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హెబ్రోన్ గురించి మనం నేర్చుకునేటువంటిది, హెబ్రోన్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం ఏం చూస్తామంటే, అబ్రహాము ఇరాక్ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడు రమ్మన్నప్పుడు ఫస్ట్గా ఇతను సెటిల్ అయినటువంటి ప్లేస్ ఎక్కడంటే హెబ్రోను. దేవుడు అబ్రహామును పిలిచాడు కదా, ఏమని పిలిచినాడు? ఆదికాండం 12వ అధ్యాయం చూస్తాం కదా, నువ్వు నన్ను వెంబడించు, నీ దేశాన్ని వదిలిపెట్టాయి, నీ వారిని వదిలిపెట్టాయి, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేటప్పుడు నీ వారిని అందరిని కూడా వదిలిపెట్టేసేసేయి. నువ్వు ఆ రీతిగా నన్ను వచ్చినట్లయితే నేను నిన్ను ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని చేస్తాను, ఇసుకరేణి వలె నీ సంతానాన్ని చేస్తాను, అలా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నేను శపించేవారిని శపిస్తాను అనేటువంటి మాటను అబ్రహాముకు చెప్పిన తర్వాత అతను బయలుదేరి వచ్చి ఫస్ట్ ఎక్కడ ఆగినాడంటే హెబ్రోన్ అనేటువంటి ప్లేస్. ఈ హెబ్రోన్లోనే అబ్రహాం యొక్క వైఫ్ సారా కూడా అక్కడే పాత పెట్టబడింది. అలాగనే ఇస్సాకు యొక్క వైఫ్ ఎవరామె? రెబకాను కూడా అక్కడే పాతి పెట్టినారు, అక్కడే వారి సమాధి. అలాగనే యాకోబు యొక్క వైఫ్ ఎవరామె? లేయాను కూడా అక్కడే బరియల్ చేయడం అనేటువంటిది జరిగినది. అలాగనే దావీదు కూడా అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, తన యొక్క రూలింగ్ అనేటువంటి స్టార్ట్ చేసిన తర్వాత హెబ్రోన్ నుంచి 7.5 సంవత్సరాలు ఇక్కడి నుంచి తను పరిపాలన చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఇతను కాలేబు కుమార్తె అనేటువంటి ఆక్సా గురించి 15వ అధ్యాయంలో మనము చూస్తాం. అయితే ఇక్కడ ఇతని గురించి మనం ముఖ్యంగా చూసేటువంటి విషయం ఏంటంటే, కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేటువంటి వాడిగా ఇతను ఉన్నాడు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించడం అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా కాలేబుని బట్టి మనం నేర్చుకోవాలి. నిండు మనస్సుతో చూడండి, దేవుడిని ఆ వయసులో ఇతను 85 సంవత్సరంలో 45 సంవత్సరాలప్పుడు ఇతను ఎలాంటి నిండు మనసుతో అతను వెంబడించిన వాడుగా దేవుడిని సేవించిన వాడుగా ఉన్నాడో, ఈ యొక్క 85 సంవత్సరాల వయసులో కూడా అదే బలము కలిగేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి కూడా అదే రీతిగా సేవిస్తున్నటువంటి వాడుగా కాలేబు కనపడుతున్నాడు. మామూలుగా మనం చూస్తే యవన కాలంలో దేవుణ్ణి వెంబడించడం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. యవన కాలంలో దేవుని వెంబడించినటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి. కానీ భక్తులైనటువంటి వారు యవన కాలంలో నిలబడినటువంటి వారు చాలామంది భక్తులైనటువంటి యవన కాలాన్ని కాపాడుకొని యవన కాలంలో దేవుడిని మారుమనసు పొంది దేవుడిని వెంబడించడం స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది చాలా పెద్దగా మంచి స్పీకర్స్గా చాలా దేవుని కార్యములు జరిగించేటువంటి వారుగా ఉన్నారు. డిఎల్ మోడీ 19 సంవత్సరాల వయసు అప్పుడు తన అనారోగ్యముగా ఉన్న ఆ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడంట. అతను విని దేవుని వెంబడించడం స్టార్ట్ చేసినాడు. అతను హెన్రీ అనేటువంటి ఒక దేవుని సేవకుడు తను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనము పూర్తిగా దేవునికి సరెండర్ అయినప్పుడు, దేవునికి పూర్తిగా మనం లోబడినప్పుడు దేవుడు చేసేటువంటి కార్యములు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు ఇంకా ఎన్నో జరగాల్సినవి ఉన్నవి. అంటే ఇప్పుడు వరకు అనేకమైనటువంటి కార్యాలు అలాంటివి జరిగినవి, కానీ ఇంకా పూర్తిగా దేవునికి లోబడితే ఇంకా దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు పూర్తిగా ఎవరు కూడా వాటిని చూడలేదు అనేటువంటి మాట ఇతను విన్నప్పుడు, నేనెందుకు ఆ వ్యక్తిని కాకూడదు అని డిఎల్ మోడీ తను సమర్పించుకున్నాడంట. అందుకని తను దేవుని కొరకు బలముగా వాడబడేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క డిఎల్ మోడీ తన యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే నో స్టడీస్,
నో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, తను సరైనటువంటి సంస్కారము నాగరికత లేనటువంటి వ్యక్తి. తను షూస్ అమ్ముకునేటువంటి వాడు, చేసేవాడు కూడా కాదు, అమ్ముకునేటువంటి వాడు. ఆ యొక్క షూస్ అమ్మేటువంటి సేల్స్ మ్యాన్గా ఉన్నటువంటి డిఎల్ మోడీ తన జీవితాన్ని దేవునికి, నేను వై కాంట్ మీ బీ లైక్ హిమ్, వై కాంట్ మీ బీ లైక్ దట్ పర్సన్ హూ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. దేవుడు కోరుకునేటువంటి వ్యక్తిగా నేనెందుకు, దేవుడి కార్యాలు జరిగించడానికి నేనెందుకు కారణకుడుగా కాకూడదు అనేటువంటి ఆలోచన కలిగి నేనుంటాను అనేటువంటి రీతిలో అతను సబ్మిట్ చేసుకున్నవాడిగా ఉన్నాడు. ఆ రీతిగా తను సబ్మిట్ చేసుకున్నాడు కాబట్టి బలమైనటువంటి కార్యాలు దేవుడు అతని జీవితంలో జరిగించేటువంటి వాడికి ఉన్నాడు. నిండు మనసుతో ప్రియమటి వాళ్ళారా మనం వెంబడించినప్పుడు, దేవుని మనం సేవించినప్పుడు, దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది, దేవుని యొక్క బలం అనేటువంటిది, దేవుని యొక్క శక్తి అనేటువంటిది, దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మనదవుతాయి. చూడండి, దేవుడు అబ్రహాము విషయంలో కూడా మనం అదే చూస్తాం. అబ్రహాముతో కూడా దేవుడు అదే చెప్పినాడు, నువ్వు వదిలిపెట్టి నువ్వు రా, నేను నిన్ను ఎలాగున నేను చేస్తాను. అబ్రహాము యొక్క దీవెనలు ఎప్పటికీ తన బిడ్డలైనటువంటి వారికి 1000 తరములు అన్నాడు దేవుడు. ఎన్ని తరాలు? 1000 తరాలు. 1000 తరాలు అవలా జరుగుతూనే ఉన్నాయి. పోరింగ్, గాడ్ స్పిరిట్ ఈజ్ పోరింగ్. దేవుని యొక్క దీవెన, బ్లెస్సింగ్స్ ఆర్ పోరింగ్ అపాన్ దెమ్. ఒకరి యొక్క విధేయత వలన అనేక మంది పాపము నుంచి బయటకు వచ్చి దేవునికి విధేయులుగా అవుతారు. యేసయ్య విధేయుడైనాడు కాబట్టి మనము మన పాపముల నుంచి బయటికి వచ్చి ఆయన యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి ఆయన యొక్క బిడ్డలుగా మనం అయ్యి మనము ఆయన యొక్క మార్గంలో నడవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు. అబ్రహాము లోబడినాడు, తన బిడ్డలేటి వారికి దీవెనలు. యేసుప్రభు వారు లోబడినాడు, మనము తన బిడ్డలేటువంటి మనకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప దీవెన ఏంటంటే పరలోకము, మన స్వాస్థ్యము పరలోకము. కాబట్టి ప్రియమిటి వర్లారా మనము లోబడినామంటే మన చరిత్రలో కూడా చూడండి, మీ కుటుంబాలలో మీ చరిత్రలో ఒకసారి చూస్తే ఎవరో మీ గృహంలో ఎవరో ఒకళ్ళు దేవుని తెలుసుకునే వారుగా ఉంటారు. ఆ వ్యక్తి దేవుని తెలుసుకున్నందుకు అమ్మమ్మో నాయనమో ప్రార్థనకి వెళ్తూ ఉంటుంది. ఆ ప్రార్థనకి వెళ్తా మనవరాలు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ మనవరాలు కూడా కూర్చుంటుంది, పాటలు నేర్చుకుంటుంది, వాక్యం వింటుంది. అక్కడి నుంచి ఆ బీజం పడినప్పుడు ఆమె వివాహం అయినా సరే నేను యేసు ప్రభు బిడ్డగానే జీవిస్తాను, నేను వివాహం చేసుకునేటువంటిది కూడా నేను ఒక యేసు ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తిని వివాహము చేసుకుంటా. వివాహానికి ముందు నా బిడ్డలేటువంటి వారిని కూడా నా అమ్మమ్మ ఎలాగ చర్చి తీసుకెళ్ళిందో అలాగనే నా బిడ్డలేటువంటి వారిని కూడా తీసుకువెళ్తాను.